జోరెండాకాలంలో వానలు దంచుకొచ్చే ఇప్పుడేమో నడివానకాలంలో అడ్రస్ లేకుండా పోయినాయి కదా. చాలా మంది రైతులు ఇప్పటికే ఇత్తులకి కూర్చున్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ చినుకుల జాడలేదు. అందుకే కొన్ని ఊర్లలో జనాలు పూజలు చేసి వానాలను వాపసు పిలుస్తున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం కాడ ఆడోళ్ళు కప్పకాముడు ఆడి ఇంటింటికి తిరుగుకుండా జలాభిషేకం చేసిరు. ఇట్లా ఇక ఊరవతలున్న నాలాబాండ కాడికి పోయి ఉండ్రాల పాశం వండిరు. మోకాళ్ళ మీద కూర్చొని ఒక రాయి మీద చిన్న చిన్న గుంతలలా పాశం పోసిరు. రాయి మీద ఉన్న పాశాన్ని ఇట్లా ఆరగిచ్చిర్రు. వీళ్ళకా తిట్లున్నదా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముత్యంపేట కాడ కొంతమంది ఆడోళ్ళు వానలు పడాలని బతుకమ్మ ఆటలు ఆడిర్రు. ఇత్తులాలికి కూర్చుంటే చినుకులు పడితే మొలకలు వస్తాయి అనుకుంటే ఏడికాడ ఎండిపోతున్నాయి. పునాస పంటలు పుల్లు వండుతాయి అనుకుంటే పురాగా ఆగం చేస్తున్నాయి అని అంటున్నారు. ఇట్లా విత్తనాలు వేసినాం మొలకలన్నీ నిండిపోతున్నాయి అని బతుకమ్మ ఆడుకుంటున్నాం. అట్లనన్నా దేవునికి కనకరం పుడుతుందో ఏమో అని కష్టపడి ఇవన్నీ చేసి ఆడుకుంటున్నాం. మరి ఈగనన్నా దేవుడు కిందికి దిగి మంచిగా పంటలు వండేటట్టు మంచిగా మొలకలు మొలిచేటట్టు మంచిగా వర్షాలు కొట్టాలి.